సండే రోజు మార్నింగ్ టిఫిన్ చేద్దామని అంటే పవర్ లేక మా మమ్మీ ఇంకా మిగతా పనులు చేసుకుంటుంది. ఇదిగోండి రోజు టిఫిన్ చేసి పెట్టాను మమ్మీ. ఏమైందా మీ టిఫిన్ చేయట్లే ఈరోజు? కరెంటే లేదు, ఫోన్స్లో ఛార్జింగ్ కూడా లేదు. ఏం తిన్నావు? అది చాక్లెట్. ఇంత పొద్దున్న చాక్లెట్ తింటారా? తినొద్దు అదమ్మా, తినొద్దు. నువ్వు బ్రష్ చేసినావా? ఎట్లా చేసినావు? ఈ చేసినావా? ఏంటి రమ్య అయితే ప్లాన్ ఏంటి? ఇంట్లో లేకపోతే బయట దొరకవా? ఇంట్లో లేకపోతే ఇంకా బయట. పవర్ లేదు, ఇల్లంతా సైలెంట్, టీవీ లేదు. అసలు నిజంగా పవర్ లేకపోతే ఇంట్లో ఏ పని కూడా సాగదు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మమ్మీ కరెంట్ లేదు కదా, ఏం చేద్దాం? బయట పోయి తిందాం. ఓకే, తొందరగా రెడీ అయితే బయట పోయి తిందాం. అది సున్ని రెడీ, అడుగుపో. సున్ని రెడీయా? బయటికి వెళ్దామా? నువ్వు చూపిస్తావా? రెడీ. సునీత కూడా రెడీ. చలో ఇంకా బయటికి వెళ్ళేసి తినేద్దాం. ఎక్కడికి వెళ్తామో చూడండి. నేను అది అయితే అందరికన్నా ఫస్ట్ రెడీ. ఏదా కూర్చో. అది ఎక్కడికి వెళ్దాం? గోవా. ప్రతిసారి గోవానే. అది తినడానికి ఎక్కడికి వెళ్దాం? ఇడ్లీ తినడానికి కాదు, గోవాకే వెళ్తున్నాం మేమైతే. ఓకేనా? మీరు కూడా వినండి, మేము గోవాకే పోతున్నాం. టిఫిన్ తినడానికి మేము వెళ్తున్నాం. ఇంత సిగ్గుపడాలా టిఫిన్ తినడానికి వెళ్తే? హ్యాపీ పీల్ది మా టిఫిన్ తినడానికి మేము అందరం రెడీ. ఖాళీగా ఉన్నప్పుడు చేయకుండా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడే గుర్తొస్తుంది రమ్మికి కార్ నీట్ చేయాలని. ఇప్పుడు అవసరమా రమ్మి? టైం అయిపోతుండే. చూడండి, నేనే వాష్ చేస్తున్నా కదా అంటున్నాడు అక్కడి నుంచి. 9 అయిపోయింది, ఇంకా మా ఇంట్లో అసలు పవరే లేదు. ఇంకా తప్పదు అని చెప్పేసి ఇంక అందరం స్టార్ట్ అయిపోయాం బయటికి వెళ్ళి టిఫిన్ తినేసి రావడానికి. చేసాం. రమేష్ టీ షర్ట్ వేసుకున్నా. బాగుందా రమేష్? రమేష్ టీ షర్ట్ నీ కలర్, నీ టీ షర్ట్ కలర్ కూడా బాగుంది రమేష్. నైస్ కలర్. జీన్స్ కూడా బాగుంది. కాంబినేషన్ నేనే చెప్పిన, అందుకే చెప్తున్నా. అది రెడీ. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? టిఫిన్ తినడానికి. బయటికి పోయి తింటారా? అది ఇంట్లో చేసుకొని తినాలి కదా. తార్నాక దాది ఉంటుందని పోతున్నావా? కరెంట్ లేదని కాదా? నిజంగా కరెంట్ లేకపోతే ఇంట్లో చట్నీ చేయడానికి అవ్వదు, వేరే ఆప్షన్ ఉండదు. ఇంకా తప్పదు బయటికి వెళ్ళి తినకుండా. ఏదైనా తెచ్చుకోవాలి. ఎలానో సండేనే కదా అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళి తింటున్నాం మేము. ఏం తింటావు? అది నువ్వు అక్కడ అది ఏం తింటావు? వడ. ఓకే, నువ్వేం తింటావు మమ్మీ? నువ్వేం తింటావు? ఇడ్లీ ఒక వడ. మా మమ్మీకి ఒక ఇడ్లీ ఒక వడ. సున్ని నీకు? సున్నికి ఇడ్లీ. నీకు రమ్మి? బోండా. బోండా. అక్కడ ఏది బాగుంటే అది తింటా. ఎవరికి అది బోండా? ఈయనకే బోండా అంట. బోండా తిని తిని బోండా లాగా అయ్యాడు. పూరి ఉండదు అక్కడ.
ఇక్కడ మేము వెళ్ళే ప్లేస్ లో పూరి ఉండదు. పూరి ఉండదు, పూరి ఉండదు రమ్మి, పూరి ఉండదు. చూడు ఉంటే చెప్తాం, ఉంటే చూద్దాం. ఇడ్లీ ఓకే, వెరీ గుడ్. గుడ్ గా రాదమ్మా, హెల్దీ రావచ్చు. ఏ టిఫిన్ అయినా ఇంట్లో చేసుకోవడం బెస్ట్. మాకు ఇప్పుడు పవర్ లేదని చెప్పి మేము బయటికి వెళ్ళి తింటున్నాము. అండ్ అప్పుడప్పుడు అలా బయటికి వెళ్ళి తినడం కూడా మంచిది. నేను బోండా తింటాడంట. ఎందుకు అది ఇట్లా నించుంటున్నావు? కూర్చో, అక్కడ వెళ్ళి కూర్చో. కూర్చో, అది ఇట్లా నించోద్దు, పడతావు. బ్రేక్ వేస్తే అక్కడికి వెళ్ళి పడతావు. ఏం పడవా? కూర్చోవాలి అద్వి, అట్లా నించోద్దు. నువ్వన్నా చెప్పురా మీ మామ. కూర్చో అని చెప్పు. అలిగింది, ఖతం. ఇంకా అంతే. ఈరోజు టిఫిన్ తినట్లే, బోండా ఇడ్లీ వడ తినట్లే. వా, ఒక ప్లేట్ మిగిలింది మాకు, అది అలిగింది. చాలా మంచిది. అలిగింది, ఇంకా తినదు. ఎట్లా అది తినకపోతే మనందరం ఎట్లా తింటాం? కోపమా నా పైన, సారీ అంటారా? ఇప్పుడు మేము వచ్చేసాం తార్నాకలో ఉన్న తాజా టిఫిన్ సెంటర్ కి మార్నింగ్ టిఫిన్ చేయడానికి. इडली ना, मुझे प्लेट वड़ा भी ले जाता हूँ। हाँ ले ले। अब ये तो काम एक ही है, अब घर आ रही है। कत्ता हाँ అంతా అయిపోయిన తర్వాత చాయ్ అయితే మస్ట్. హాయ్ ఫ్రెండ్స్, టిఫిన్ తినేసాం మేము. తార్నాకలో ఉన్న తాజా హోటల్కి వెళ్ళేసి టిఫిన్ తినేసి వచ్చాము. దోశ తినలే, అది తినలేదు. రమ్మి తిన్నాడు దోశ. బాగుందా రమ్మి దోశ? దానికన్నా నేను చేసిందే బాగుంది. తాజా హోటల్లో టిఫిన్ తినడం కన్నా ఇంకా రమ్మి చేసిన దోశలు తినడమే బెటర్. మొత్తం ఘీ ఘీ ఉంటుంది. మన స్టైల్కి అది సెట్ అవ్వదు. ఇడ్లీ ఎట్లుంది సున్ని? ఇడ్లీ బాగుంది.
వడ ఓకే, అదికి వడ ఓకే. మమ్మీ నీకు నచ్చిందా? నచ్చింది. వడ ఇడ్లీ ఓకే, వడ ఇడ్లీ ఓకే, బట్ దోశ నాట్ ఓకే. ఇంకా టీ అయితే సూపర్, మంచిగా తాగొచ్చు. అది గులాబ్ జామ్ కూడా తినింది, గులాబ్ జామ్ బాగుందంట, టేస్ట్ చేయండి. ఇంకా ఏం లేదు. నార్మల్ ఇక్కడ టిఫిన్స్ కన్నా కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది దాంట్లో, బట్ ఓకే. ఇడ్లీ, వడ, సాంబార్, చాయ్ కోసం మంచిగా వెళ్ళి తినొచ్చు. దోశ మాత్రం స్కిప్ చేయండి. పొంగల్ ఓకే, తినే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే తినొచ్చు, బట్ మనకి సెట్ అవ్వదు. మొత్తం మిరియాలతో చేసి ఉంటది పొంగల్, సో నాకైతే అంత టేస్ట్ ఏం అనిపించలేదు. స్పెట్స్ పెట్టుకొని తగ్గేదే లేదు అంటుంది మాది. ఓకే, ఒక 5కి 3 రేటింగ్ ఇస్తాను నేనైతే. నువ్వు? దోశకైతే 2. దోశకి 2, మిగతావన్నీ 4. ఓవరాల్ గా ఆ హోటల్కి వెళ్ళి తినడం. బాయ్ బాయ్. ఇది మా సండే రోజు మార్నింగ్ వ్లాగ్. పవర్ కట్ అయిపోతే. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అది యూట్యూబ్ ఛానల్ అంటే అది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అందుకే ప్రతిసారి నా యూట్యూబ్ ఛానల్ అని చెప్తా ఉంటది. బట్ ఇది ఆద్వి వీడియో కాదు, నా యూట్యూబ్ ఛానల్లో జాను ఖతావత్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో వస్తుంది. ఓకే, అదే ఛానల్ అంట. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మమ్మీ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. Welcome to my YouTube channel. మా అది పెట్టి ఏమనమంటుంది సుని చెప్పు. తగ్గేదే. స్పెట్స్ పెట్టుకుంటే ఆ డైలాగ్ అనాలా. అది వచ్చేసాము. పవర్ వచ్చిందో లేదో చూడాలి ఇప్పుడు ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే, లేకపోతే ఇంకా ఫోన్లో కూడా నో ఛార్జ్. చూసారా ఫస్ట్ పవర్ వచ్చిందా? ఫస్ట్ ఫ్యాన్ వేసేద్దాం. ఏ పవర్ వచ్చేసింది. ఫస్ట్ మోటార్, ఫస్ట్ వాటర్ పెట్టండి మోటార్. ఓకే, వచ్చిందా పవర్? ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయమా?